సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇమ్మీడియట్లీ పోలీసుల యొక్క సేవలు వినియోగించుకోండి. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వస్తున్నారా? మీరు ఫోన్ చేసినప్పుడు వస్తున్నారు సార్. కంప్లైంట్ ఇస్తే వస్తున్నారా? వస్తున్నారు సార్. రాత్రిలో కూడా వస్తున్నారా? వీటి వల్ల కానీ వస్తున్నారా? ఇప్పుడు పెద్ద సార్ వచ్చినారని చెప్తున్నారా? ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాలి. అది లేకుంటే ఓటర్ కార్డు అన్నా ఉండాలి. అవి లేకుంటే ఉండేదానికి లేదు. అది మాత్రం పక్క వాళ్ళు ఏమన్నా ఉంటే చెప్పండి. నంద్యాల ఇప్పుడు అవుట్ సైడర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రైజ్ ఎవరైనా మీ ఆధార్ కార్డులు అన్ని ఉండాల్సిందే. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి. ఆళ్ళగడ్డ పీపుల్ కాకుండా, ఆళ్ళగడ్డ చుట్టుపక్కల పల్లెలు కాకుండా నంద్యాల నుంచి వచ్చిన వాళ్ళు, వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్. ఎవరు లేరా? తెలుస్తుంది కదా. బయట లేరా? ఆధార్ కార్డు ఎందుకు బయట పడతాయి? చెప్పారు, ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పలేదు? చెప్పారు. సార్ అంతా ఇంతమంది పోలీసులను తీసుకొని వచ్చి మీకు ఉండడానికి ఏంటంటే మీకు భరోసా కల్పించడానికి, మంచి పనులు చేసే వాళ్ళందరికీ, మంచి వ్యక్తులందరికీ మీకు పోలీసులు అండగా ఉన్నారని చెప్పడానికి, తప్పుడు పనులు చేసే వాళ్ళకి కాళ్ళు చేతులు ఇచ్చుదామని చెప్పడానికి అనమాట ఇంతమంది పోలీసులు ఈరోజు వచ్చింది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి వారము జరుగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే మాత్రం పోలీస్ స్టైల్లో కౌన్సిలింగ్ ఇక్కడే జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి కొత్త ఊరు, కొత్త గ్రామం లాగా కొత్త ఏరియా ఏర్పడినాక కొత్త వ్యక్తులు వస్తుంటారు. కాబట్టి అలాంటప్పుడు అసాంఘిక కార్యకలాపాలు కానీ జరుగుతుంటాయి. కాబట్టి అవన్నీ కట్టడి చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది. కాబట్టి ఎవరే కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. మేము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. అలాగే అట్లాంటి వాళ్ళు లేకపోకుండా మీరు కానీ మీరంతకు మీరు కొన్ని నిబంధనలు ఎక్కువ దాదాపు 1200 ఇళ్ళు ఉన్నాయి. కాబట్టి మీరంతకు మీరు కొన్ని డెసిషన్ తీసుకోవాలా. లేకుంటే ఇక్కడ బయట ఓపెన్ డ్రింకింగ్ అంటే ఇల్లు కొంపలు ఉన్నాయి కదా, కొంపలు తాగొచ్చింది తాగేవాళ్ళు. ఆ బయట గీట తాగినారంటే కేసు పెడతాం. బండి తాగి తోలినా కూడా కేసులు పెడతాం. అర్థమైందా? కాబట్టి ముఖ్యంగా ఎవరు ఇండ్లు ఉన్నాయో వాళ్ళ ఇళ్ళలో వాళ్ళే ఉండాలి. బాడుకి ఇచ్చినా ఆ ఇచ్చే ముందు పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ ఇది ఆధార్ కార్డు ఇస్తుంది. వాడు ఏ స్టేట్ అయినా సరే వేరే స్టేట్ వాళ్ళు ఇవ్వకూడదు. పక్కన నంద్యాల వాళ్ళు కూడా ఇవ్వకూడదు. ఇచ్చినా అదిగో సార్ ఇది ఆధార్ కార్డు, ఇది పని చేస్తాడు, ఇది కథ అని అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి సార్ ఇది అని చెప్పిన తర్వాతనే ఇవ్వచ్చు. మీకేమైనా అనుమానంగా ఏమైనా తిరిగినా మీ పేర్లు ఎవరు చెప్పరు, ఫలానా చెప్పిందని చెప్పాం, గోప్యంగా ఉంచుతాం. ఆ వ్యక్తి ఆ బండి నెంబర్ ఏమైనా ఉన్నా కూడా మాకు మా సిఏ గారికి ఆ నెంబర్ పాస్ ఆన్ చేస్తారు. ఇక మీ నెంబర్లు కూడా మీ పేరు కూడా గోప్యంగా ఉంచుతాం. ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో బాడుగులకు వాళ్ళ దగ్గర కంపల్సరీగా ఆధార్ కార్డు, అంటే ఆధార్ కార్డు కానీ లేదంటే ఓటర్ లిస్టు, వేరే వాళ్ళు ఉంటే ఒప్పుకోం. నంద్యాల నుంచో లేదంటే పక్కన మైకూరు నుంచి వచ్చే ఒప్పుకున్నాం. ఇక్కడ ఉండాలా, స్థానికంగా ఉండి వాడుకుంటే ఒప్పుకుంటాం. బయట నుంచి ఉంటే ఉండేదే లేదు. చాలా మంది జార్ఖండ్ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు సార్. ఈ ఓనర్స్ కి వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఏదో ఇచ్చేస్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ. అటు రోజులు బయట ఇదేంటి ఎవరుని అటువంటి అవుట్ ఆఫ్ స్టేట్ అంతా అట్లే ఉన్నారు సార్. అటు పక్క లాస్ట్ లో చాలా మంది ఉన్నారు సార్. టైల్స్ వేసారు. వాళ్ళు ఏం చేస్తారు చూడాలా? అదే సార్, టైల్స్ వేస్తారు. ఈ ఓనర్స్ అనే వాళ్ళు దానికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అటువంటి వాళ్ళు ఇస్తే ముందు బయటికి తోసేస్తే ముందు ఎవరన్నా వాళ్ళు అడుక్కుంటారు, అయ్యా ఏమో కథ అని. అంటే సార్ మా ఇష్టం, మా ఇండ్లు మా ఇష్టం అంటున్నారు. అట్లప్పుడు మనం ఏం చేయాలి సార్? ఉంటే అట్లా ఇచ్చేదానికి లేదమ్మా. వాళ్ళు మంచి వివరాలు అన్ని తీసుకునే ఇవ్వాలి. వాడు ఏమైనా చేసిపోతాడు, వాడు ఏమైనా చేసిపోతాడు ఇడ ఒక రేపు మర్డరో లేకుంటే ఇంకొకటి, అప్పుడు ఎవరు? కాబట్టి బయట వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు అన్ని ఆధారాలు మేము పట్టుకొని వస్తాం, ఏమైనా తప్పు చేసినా అన్నట్టు ఉండాలా. కాబట్టి ఒప్పుకోబడదు. 5-6 మంది ఉన్నారు. పట్టుకొని రా నువ్వు, అట్లా రోజులు పట్టుకుని రావాలి ఇడికి. వాడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాము. లేకుంటే స్టేషన్లో పెడితే వాళ్ళ ఓనర్ వస్తాడు. అట్లా బయట వాళ్ళు ఏమన్నా ఉంటే ఒప్పుకోబడదు. అట్లా ఏమైనా ఉంటే మా సిఏ గారికి ఇవ్వండి లిస్టు. టౌన్ సిఐ రమేష్ అని ఉంటారు, ఆయనకి ఎవరు చెప్తే ఆయన పిలిపించుకొని వాళ్ళ ఓనర్తో మాట్లాడి వీళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ మేము అబ్జర్వ్ చేసిందంటే మీ బండ్లకు నెంబర్ లేవంటే సంథింగ్ మాకు డౌటే. వాళ్ళు ఏదో ఒకటి, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. కాబట్టి మాకు అనుమానం ఉంది. ఈ బండ్లని సీజ్ చేస్తున్నాం. వాళ్ళన్ని ఆధారాలు బండికి సంబంధించిన అన్ని వివరాలు తెచ్చిన తర్వాతనే మాకు సాటిస్ఫై అయితే వదులుతాం. లేదంటే బండి స్టేషన్ దగ్గర పెట్టి కేసు కట్టి రిమాండ్ పంపిస్తాం.
మీరు అండి ఒక 5 మందో 10 మందో అయ్యి ఆ కమిటీకి బ్లాక్ ఒక మెంబర్ లాగా ఉండి ఏదైనా తప్పులు జరిగితే ఏదైనా కానీ ఎవరికి రెంట్కి ఇస్తున్నారు, ఎవరు కొత్త వాళ్ళు, ఎందుకంటే మనమంతా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా పనికి వెళ్ళిపోతుంటారు. కొత్త ఉదయం లేకుండా పనికి వెళ్ళిపోతారు, ఇంట్లో పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు. రకరకాల దొంగలకి దౌర్జన్యం చేసే వ్యక్తులకి రెంట్లకి ఇచ్చే కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం పని లేదు. ఎప్పుడెప్పుడు ఎవరిని మోసం చేస్తామా, ఎవరిని దౌర్జన్యం చేస్తామో ఉంటారు. కాబట్టి అవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా చూడుకోవడానికి చేసుకోవాలా. ఇందాకే సార్ గారు చెప్పారు, జూన్ 4వ తారీఖు తర్వాత అందరూ కొద్దిగా పోలీస్ డిపార్ట్మెంట్ బిజీగా ఉంటుంది. 4వ తర్వాత ఇక్కడ పోలీసు ఒక అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే పోలీసులు 24 గంటలు ఒక 4 వ్యక్తులు ఈడే ఉంటారు. నిఘా పెడతాం. ఎవరు ఏం ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా చిన్న చిన్న కార్యక్రమం అంటే తెలుసా, మంగపత్తాడము, తాగడము, వేరే వాళ్ళు పిలుచుకొని చేయడం, ఉండడము, ఇవన్నీ అసాంఘిక కార్యక్రమాలు. ఇట్లాంటి చిన్నది జరిగినా పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. మీరు కానీ ఖచ్చితంగా బాగా ప్రతి విషయానికి ఫోన్ చేస్తున్నారు, అలాగే ఫోన్ చేయండి. వాళ్ళు చెప్తారు ఆదివారం పికెట్ వేసేది. ఎందుకంటే ప్రతిసారి మనం వస్తున్నాము, రకరకాల ప్రాబ్లమ్స్ మన కానీ జరిగాయి. ఒకడెవరో ఆటో డ్రైవర్ అని తలబాలు కొడితే 25 కుట్లు నొప్పి ఉంటాయి, ఇబ్బంది కదా. అట్లాంటివన్నీ చాలా ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా, ఏం ఇబ్బంది ఏం లేదు కదా. నెంబర్లు పెట్టండి సార్. నంబర్లు ఇప్పుడే మీ మున్సిపల్ వాళ్ళకి లెటర్ రాస్తున్నాం. ఆల్రెడీ నంబర్ చాలా మంది ఇచ్చాం, వాళ్ళ బోర్డు కానీ పెట్టిస్తున్నాం. మినిమం ఒక బ్లాక్ దగ్గర ఒక బోర్డు పెట్టిస్తున్నాము. ఒక 2-3 రోజులు ఈవెన్ మన సార్ సిరివెల్ల సిఐ సార్ చెప్తున్నాడు, మీరు ఏ నంబర్ అవసరం లేదు, 100కు ఫోన్ కొట్టే కానీ ఇంకా ఫాస్ట్గా వస్తారు పోలీసు వాళ్ళు. ఓకేనా, బ్లాక్ నెంబర్ చెప్తే చాలు.